ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణుర్ గురుదేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సకల సద్గురుదేవతాభ్యో నమో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. రేపు 19/3/2026 గురువారం ఉగాది పంచాంగము మేము ముందుంచుతున్నామండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసం. తిథి అమావాస్య. ఉదయం 7:06 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యమి రాత్రి తెల్లవారుజామున 5:47 వరకు ఉంటుంది. ఈరోజు నక్షత్రము ఉత్తరాభాద్ర. రాత్రి తెల్లవారుజామున 5:04 వరకు ఉంటుంది. అలాగే యోగం శుక్లయోగం, అది రాత్రి 2:20 వరకు ఉంటుంది. తదుపరి బ్రహ్మయోగం వస్తుంది. తర్వాత కర్ణం నాగవంశం, ఉదయం 7:15 వరకు ఉంటుంది. తర్వాత వర్జ్యం మధ్యాహ్నం 3:12 లగాయతు 4:45 వరకు ఉంటుందండి. తర్వాత దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి 10:59 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం దుర్ముహూర్తం 2:58 నుండి 3:46 వరకు ఉంటుందండి. తర్వాత అమృతకాలము రాత్రి 12:30 నుండి 2:04 వరకు ఉంటుందండి. తర్వాత రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు ఉంటుంది. అదేవిధంగా యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు ఉంటుందండి. రవి మీనరాశిలో ఉంటాడు. చంద్రుడు కూడా మీనరాశిలోనే ఉంటాడు. సూర్యోదయం 6:13 నుండి ప్రారంభమవుతుంది. అదేవిధంగా సూర్యాస్తమయం 6:06 నుండి ప్రారంభమవుతుంది. అయితే దక్షిణమే ప్రయాణం పనికిరాదండి. దీన్ని దిశశూల అంటారు. ఒకవేళ అలా వెళ్ళవలసి వస్తే నెయ్యి కానీ పెరుగు కానీ దానం చేసి ఇవ్వాలండి. తర్వాత తారాబలం. మీ నక్షత్రములు ఉత్తరాభాద్ర అనురాధ పుష్యమి అయినట్లయితే ఇది జన్మతారవుతుంది. అంత మంచిది కాదు. ఏదైనా కార్యక్రమం చెయ్యాలి అని అనుకున్నప్పుడు తోటకూర దానం ఇచ్చి మీరు కార్యక్రమం చేసుకోవచ్చండి. తర్వాత ఒకవేళ మీ నక్షత్రాలు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి అయినట్లయితే పరమిత్రతారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. తర్వాత మీ నక్షత్రం అశ్వని మఖ మూల అయినట్లయితే మిత్రతారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. తర్వాత మీ నక్షత్రం భరణి పుబ్బ ఉత్తరాషాఢ అయినట్లయితే నైదంతారవుతుందండి. ఇది అన్ని విధాలుగా వదిలివేయడం మంచిది. ఒకవేళ తప్పదు అత్యవసరం అనిపిస్తే నువ్వులు బంగారం దానమిచ్చి మీ పనులు చక్కబెట్టుకోవచ్చు. తర్వాత మీ నక్షత్రం కృత్తిక ఉత్తరాషాఢ అయినట్లయితే సాధంతారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత మీ నక్షత్రం రోహిణి హస్త శ్రవణం అయినట్లయితే ప్రత్యక్తారవుతుంది. ఇదంత మంచిది కాదు. ఒకవేళ ఏదైనా పని ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఉప్పు దానం ఇచ్చి ముందుకు వెళ్ళవచ్చండి. తర్వాత మీ నక్షత్రం నగసుర చిత్త ధనిష్ట అయినట్లయితే క్షేమతారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. తర్వాత మీ నక్షత్రం ఆరుద్ర స్వాతి శతభిషం అయినట్లయితే విపత్తారవుతుంది. ఇదంత మంచిది కాదు. ఏదైనా అవసరం అయినట్లయితే పని ప్రారంభించాలి అనుకున్నప్పుడు బెల్లం దానం ఇచ్చి ముందుకు వెళ్ళొచ్చండి. తర్వాత మీ నక్షత్రం పునర్వసు విశాఖ పూర్వభాద్ర అయినట్లయితే సంపత్తారవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుందండి. ఇప్పుడు చంద్రబలం. ఇది 19/3/2026 నుండి 20/3/2026 వరకు తెల్లవారుజామున 4:18 వరకు ఉంటుందండి. చంద్రబలం మీనరాశిలో. ఈ చంద్రబలం మీనరాశి వారికి, కుంభరాశి వారికి, మిథున రాశి వారికి, కర్కాటక రాశి వారికి, వృషభ రాశి వారికి, కన్యా రాశి వారికి, తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, మకర రాశి వారికి చంద్రబలం బాగుంటుందండి. అన్ని విధాలుగా ముందుకు వెళ్ళొచ్చు. తర్వాత ఈ చంద్రబలము సింహరాశి వారికి అష్టమ చంద్రదోషము అంత మంచిది కాదు. ధనుస్సు రాశి వారికి చతుర్థ చంద్రదోషము అంత మంచిది కాదు. మేషరాశి వారికి ఏ చంద్రదోషము అంత మంచిది కాదు. తర్వాత ఈరోజు శుభకార్యాలు అంటే ఉగాది నాడు శుభముహూర్తాలు కావాలి అనుకున్నప్పుడు వృషభ లగ్నం ఉదయం 10:14
అలాగే మిథున లగ్నం మధ్యాహ్నం 1:04 బాగుంటుందండి. కొత్త పుస్తకాలు ఇవి కూడా ప్రారంభించుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా ఉదయం 9:45 నుండి 10 గంటల వరకు, మరియు 11:15 నుండి 11:30 వరకు, మరియు సాయంత్రం 4 గంటల నుండి 4:20 వరకు, మరియు సాయంత్రం 5:15 దగ్గర నుంచి 6:15 వరకు బాగుంటుందండి. ఈ కాలాల్లో ఏవైనా కొత్త పనులవి ప్రారంభించుకోవచ్చు. ఇది రేపు ఉగాది నాడు పంచాంగం అండి. శుభం. ధన్యవాదాలు. మంగళం మహత్తు. నా పేరు శ్రీనివాస్ శర్మ. నేను పురోహితుణ్ణి. నా ఫోన్ నంబరు 6304720012 అండి. మరి యొక్క నంబరు 9885077984. ఇది శ్రీ గాయత్రి వైదిక స్మార్త ఆధ్యాత్మిక సేవాలయం తరఫున ఈ కార్యక్రమం చేస్తున్నామండి. అదేవిధంగా SGVSA సేవాలయం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేశాము. దాంట్లో ఇటువంటి విషయాలన్నీ కూడా తెలియపరుస్తామండి. ఆసక్తి ఉన్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. స్వస్తి.